హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. టీమిండియా క్రికెటర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతడి సోదరుడు కృణాల్ పాండ్యాలు సమీప బంధువు చేతిలో మోసపోయారు. భాగస్వామ్య వ్యాపారంలో వరుసకు సోదరుడయ్యే 37 ఏండ్ల వైభవ్ పాండ్యా హార్దిక్ కృణాల్కు కోట్లు కుచ్చుటోపి పెట్టాడు. దీనిపై పాండ్యా సోదరులు ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసుల ఆర్థిక నేర విభాగం పోలీసులు వైభవ్ను అరెస్టు చేశారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారం అసలేం జరిగిందంటే, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, వైభవ్ ముగ్గురు కలిసి 2021లో పాలిమార్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో హార్దిక్ పాండ్యా 40%, కృణాల్ పాండ్యా 40%, వైభవ్ 20% పెట్టుబడులు పెట్టారు. అయితే పాండ్యా సోదరులు క్రికెట్లో బిజీగా ఉండడంతో 20% వాటా కలిగి ఉన్న వైభవ్ బిజినెస్ ను చూసుకుంటున్నాడు. వ్యాపారం ప్రారంభంలో వచ్చిన లాభాలను సైతం ముగ్గురు తమ పెట్టుబడుల ప్రకారమే పంచుకునేవారు. అయితే హార్దిక్, కృణాల్కు తెలియకుండా వైభవ్ సొంతంగా మరో పాలిమార్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఫలితంగా పాండ్యా సోదరుల బిజినెస్ తగ్గి వారికి సుమారు 3 కోట్లు నష్టం వచ్చింది. ఇదే సమయంలో వైభవ్ పాండ్యా సోదరులకు తెలియకుండా తన లాభాల వాటను 20% నుంచి 33%కి పెంచుకున్నాడు. ఇలా చాలా రోజుల పాటు కొనసాగించాడు. ఫలితంగా దాదాపు 4.3 కోట్ల మేర పాండ్యా సోదరులను మోసగించాడు. ఈ విషయాన్ని గుర్తించిన హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలు వైభవ్ను ప్రశ్నించారు. అయితే వైభవ్ మాత్రం పాండ్యా సోదరులను బెదిరించినట్లు తెలుస్తుంది. పరువు తీస్తానని అన్నట్లు సమాచారం. ఫలితంగా పాండ్యా సోదరులు పోలీసులను ఆశ్రయించారు. పాండ్యా సోదరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు వైభవ్ను అరెస్టు చేశారు. కేసుపై తదుపరి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ వ్యవహారంపై పాండ్యా సోదరులు స్పందించాల్సి ఉంది. వైభవ్ చేసిన మోసానికి సంబంధించిన అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఐపీఎల్తోనే హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలు వెలుగులోకి వచ్చారు. ముంబై తరపున చేసిన ప్రదర్శనతో టీమిండియాకు ఎంపికయ్యారు. హార్దిక్ పాండ్యా జట్టులో కీలక ప్లేయర్గా మారిపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లలో కొన్ని మ్యాచ్లకు కెప్టెన్ కూడా అయ్యాడు. ఇదే ప్రదర్శనతో ఇటీవల ముంబై ఇండియన్స్ జట్టు సైతం హార్దిక్ పాండ్యాకే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఈ సీజన్లో తొలి 3 మ్యాచ్లు ఓడిన ముంబై తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో విజయం సాధించింది. గురువారం వాంఖాడే వేదికగా ముంబై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.